చూచావు. హిజ్కియా కన్నీళ్లు విడిచడం చూచానని, అతని ప్రార్థనని నేను అంగీకరించానని, ఇక తిరిగి 15 సంవత్సరముల ఆయుష్ అతనికి నేను ఇస్తున్నానని నేను వాగ్దానం చేసి 15 సంవత్సరముల ఆయుష్ పొడిగించినటువంటి గొప్ప దేవుడు. నీ రాజ్యమును, నీ జనులను అష్షూరు రాజు చేతుల్లో పడకుండా కాపాడుతానని, తిరిగి మరలా నా మందిరం యొక్క మెట్లు ఎక్కిపోయి నువ్వు నన్ను సన్నిధిని కలిగి బ్రతుకుతావని, ప్రార్థిస్తావని హిజ్కియాకు వాగ్దానం చేశావు. ఆ వాగ్దానం తన జీవితంలో నెరవేర్చిన వాడు నీవే కదా. నీ సన్నిధిలో నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబ జీవితంలో కార్యం చేసే గొప్ప దేవుడు నీవు నాయన. నీవు లేకుండా మేమేమీ చేయలేము అయ్యా. మా పేరు, మా ప్రఖ్యాతి లేక మాకున్న ఘనత కోసం కాదు, కానీ అనేక కుటుంబాలు రక్షణార్థమయ్యే ఇక్కడ సంఘము నడవాలి. అనేక కుటుంబాలు బాగుపడు నిమిత్తం కోసమే సంఘం ఇక్కడ అభివృద్ధిలోకి రావాలి. చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు, అనేకమైన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అయ్యా ఎక్కడ దైవిక కార్యము తెలియక పాపములను, పాపాంత కార్యములు, చిన్నలు పెద్దలు, ఎవడ పిల్లలు, ఇదిగో నడు వయస్సు కలిగిన వాళ్ళు, చదువు వచ్చిన వాడు, చదువు రానివాడు, నైనా ఎన్ని రకాల